చూస్తుంటే అర్థమైపోతుంది కదా నేను ఎక్కడికి వచ్చేసాను. రోజు ఇక్కడ మార్కెట్ నడుస్తూ ఉంటుందా? డైలీ 364 రోజులు నడుస్తారు. ఒక చెట్టు నుంచి ఎన్ని గెలలు వస్తుంది? గెల వస్తుంది. ఎంత పడుతుంది 6 గెలలు ఇక్కడ మీకు అమ్మడానికి? గెల వచ్చి 250 పడుతుంది. షుగర్ వచ్చేసి ఎవరు తింటలా. ఒక ఎకర నేల అమ్మేసాను, సొంత పొలం ఉంటే అమ్మేసాను. అయ్యయ్యో, ఆ లాస్ వచ్చి అమ్మేసాను. ఇంక ఒక 7 లక్షలు ఉంటే ఆ 7 లక్షలు కూడా పెట్టాను. ఇంకా అయిపోయింది. హాయ్ ఆల్, చూస్తుంటే అర్థమైపోతుంది కదా నేను ఎక్కడికి వచ్చేసాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రావులపాలెంలో ఉన్నటువంటి ది ఫేమస్ ఇండియాలోనే నెంబర్ 1 అరటి యొక్క మార్కెట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్లో పండించినటువంటి అరటి పళ్ళన్నీ కూడాను ఇక్కడే అమ్ముతారనమాట. సో మనం చూస్తున్నట్లయితే గణాంకాలను బట్టి 2023 and 2024 మనం లేటెస్ట్గా చూస్తున్నట్లయితే ఇండియాలోనే నెంబర్ 1 లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉందన్నమాట ఈ రావులపాలెం అనేది. ఇక్కడ నుంచే అరటి పళ్ళు అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇండియా మొత్తం కూడా చాలా వరకు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. సో మొత్తానికి ఇక్కడ రైతులు ఈ యొక్క పంటను ఎలా పండిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంటని ఈ అరటి గెలల్ని మార్కెట్లో తీసుకొచ్చి ఎంతకు అమ్ముతున్నారు, అండ్ ఇక్కడ నుంచి మన చేతికి వచ్చేసరికి ఎంత బిజినెస్ జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడాను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గో ఇన్సైడ్. సో మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ రైతులందరూ కూడాను సో వాళ్ళు పంట పండించి ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క మార్కెట్ యార్డ్లో అమ్ముతారనమాట. సో అయితే ఇక్కడ రైతులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత డబ్బులు వస్తూ ఉంటాయి, సో ఒక గెలని వాళ్ళు ఎలా అమ్ముకుంటూ ఉంటారో కూడా వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి మనకి సో అడుగుదాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. మీ పేరు? సాయిబాబు. ఇక్కడ మీరు ఉండేది రావులపాలెం రాలి. మీరే పండిస్తూ ఉంటారా? మేమే పండిస్తాం. సో రోజు ఇక్కడ మార్కెట్ నడుస్తూ ఉంటుందా? డైలీ 364 రోజులు నడుస్తారు. రోజుకి మీరు ఎన్ని గెలలు తీసుకొస్తారు ఇక్కడికి? రోజు 6 గెలలు తీసుకొస్తాం. ఒక ట్రిప్ తీసుకొస్తాం, 2 ట్రిప్పులు తీసుకొస్తాం. అలా రోజు 6 గెలలు. ఓహో, రోజుకి 6 గెలలు వస్తూ ఉంటాయి. మరి సంవత్సరం పొడుగుతా పండుతూ ఉంటుందా పంట? పండుతూనే ఉంటుంది. ఒక చెట్టు నుంచి ఎన్ని గెలలు వస్తుంది? గెల వస్తుంది. మరి ఒక గెల రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక గెల రావడానికి సంవత్సరం పడుతుంది. సంవత్సరం పడుతుంది అంటే మరి అన్ని చెట్లు కావాల్సి ఉంటుంది కదా ఇక్కడికి. ఇక్కడ రోజు మీరు తీసుకొస్తూ ఉంటారు. గెలేసింది ఇంకో సంవత్సరం ఇంకో తోట ఇంకొక రకం అలా నెలకి 2 నెలలకి అలా మారుతూ ఉంటారు. అవునా, సూపర్ సూపర్. సో ఎంత పడుతుంది 6 గెలలు ఇక్కడ మీకు అమ్మడానికి? గెల వచ్చి 250 పడుతుంది. అంటే 250 అన్ని 1500 ఇస్తారు కాయని బట్టి. చిన్న గెల అయితే 11 అలా పడుతుంది. బయటకు వెళ్ళేసరికి ఎంత అవుతుంది? ఆ బయటకి వెళ్తేలోకి 300 పడుతుంది, 350 పడుతుంది, 350, 400, 500 కూడా పడుతూ ఉంటుంది కదా. సో మీరు డైరెక్ట్ అక్కడికి అమ్ముకోవచ్చు కదా. అక్కడికి మనకి సెట్ అవ్వ ఇంకా అంటే చిల్లరగా ఉండదు. ఈ యార్డ్ కదా, గవర్నమెంట్ యార్డ్, ఇది యార్డ్ లోకే రావాలి. సో మరి ఎప్పుడైనా ఇక్కడ రేట్స్ సంబంధించి కానీ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ మీరు బాధపడిన రోజులు కానీ లేవు? అలాంటి ఏమి లాభాలే వస్తూ ఉంటాయి. లాభాలు వస్తాయి, లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు మరి ఎలా ఎలా తట్టుకుంటమే. ఏంటి లాస్ ఎప్పుడు వచ్చింది మీకు ఇంత ముందు? వస్తుంది. ఇప్పుడైతే ఇది 150 రూపాయలు పడుతుంది. మామూలుగా 250 రూపాయలు కదా ఇది. 250 రూపాయలకి ఎలా 150 రూపాయలు పడుతుంది. ఓహోహోహో. సో మళ్ళీ వెంటనే పుంజుకుంటూ ఉంటుందా లేకపోతే ఏంటి? మళ్ళీ టైం పడుతుంది. 4 నెలలు 2 నెలలు కానీ 1 నెల కానీ పడుతుంది. మళ్ళీ పుంజుకోవాలండి. లాభం వచ్చినప్పుడు చెప్పం, లాస్ వచ్చినప్పుడు చెప్పం. మీడియంగా పోతూ ఉంటుంది వ్యాపారం. ఓకే తాతగారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. మీరండి? మాది గొలగొడ రూపాయలు అండి. మీరు కూడా పండిస్తూ ఉంటారా? 20 ఎకరాలు చేస్తున్నాం. 20 ఎకరాలు చేస్తున్నారు. ఓ సూపర్. అంటే రోజు పండుతూనే ఉంటారు? రోజు వస్తాం. రోజుకి ఎన్ని గెలలు తీసుకొస్తారు? 10 సైకిల్ వస్తాయండి. మనిషి 350 రూపాయలు ఇస్తామండి. 20 కిలోమీటర్ల డిస్ట్రిక్ట్ అండి మాది. 20 కిలోమీటర్ రావులపాలెం నుంచి మాకు రాటకి 20 కిలోమీటర్ రావాలండి మా ఊరు నుంచి. అట్లా 10 మంది వస్తారా? అలా 10 మంది ఉంటారండి. ఆ 10 మందికి మనిషికి వచ్చి 350 ఇవ్వాలండి కర్రలకి. ఓన్లీ 6 కర్రలు తెచ్చాడు అతనికి. అతను కూలి ఇలాంటి సాగులకు అమ్ముతాండి మేము. అవునా? ఇలాంటి అమ్ముతాం. ఏళ్ళ పట్టుకెళ్ళి అక్కడ అమ్ముతారండి. ఏంది భీమవరం. ఓకే, ఇది కథ అన్నమాట. నమస్తే అండి, పేరు? ఓకే, సావకారులు అంట. మీరు కొనేసి మీరు మళ్ళీ అమ్ముతూ ఉంటారు అక్కడ. మీరు ఎంతకు అమ్ముతూ ఉంటారండి? 4 గెలలు రాలిపోతున్నాయి అక్కడ. మాకు వ్యాపారం లేవు, స్లోగా ఉంది. ఇప్పుడు స్లోగా ఉంది. నార్మల్ వ్యాపారం లేవు. అరటిపండు షుగర్ వచ్చేసి ఎవరు తింటలా. ఇప్పుడైనా షుగర్ లెస్ అరటిపళ్ళు వచ్చాయి కదా, ఎర్రపళ్ళు. మరి అవి కాస్ట్లీ అండి. మరి అవి మహారాష్ట్ర, బెంగళూరు అలాగే వెళ్తాయండి. అవి ఎక్కువ మన ఏరియా తినరండి. లోకల్ బాగానే కొంటారండి. ఏలూరు, విజయవాడ ఫేమస్. ఇవన్నీ పడిపోయిందండి మార్కెట్ ఇప్పుడు. అసలు లేదండి ఇప్పుడు. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు పండించడానికి? ఎకరానికి వచ్చి 1,50,000 కెడతండి. 50 పోతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ 50 పోతుంది. చాలా నష్టం వస్తుందండి రైతుకి ఇప్పుడు. వేరే సోర్స్ ఏమైనా ఉందా? మరి లాస్ వస్తే మీకు లాస్ కదా. లాస్ ఛాన్స్ భరించవలసిందండి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెరుగుతుందండి లెక్క.
మళ్ళీ దాని మీద ఉంటాం. ఈ సంవత్సరం బాగా దారుణంగా ఉందండి. ఈ సంవత్సరం అయితే కష్టమే. ఈ సంవత్సరం అండి అప్పుడే జనవరి కాడి నుంచి కూడా కింద పడిపోయిందండి మార్కెట్. ఎందుకండి? వైర్లెస్ తెగులు వచ్చేసిందండి అంటు తోటలకి. వైర్లెస్ తెగులు అంటే కాయలు ముగ్గుపోతున్నాయండి. ఈ రోజుల్లో మొగ్గకూడదు, ఎండకు ముగ్గుపోతుంది. ఎక్కడుంది మీది? వైర్లెస్ తెగులు వచ్చింది. ఓహోహో, వీటిని వైర్లెస్ తెగులు అంట. తెగులా ఇది? కాదా ఇది? తెగులండి. ఏమంటారు దీన్ని? వైర్లెస్ తెగులు, వైరస్ తెగులు అంట. తెగులు లాస్ వచ్చేసిందండి. ఇప్పుడు రైతు దగ్గర 300 కొన్నాం. 300 కాడి నుంచి 100 రూపాయలు కొన్నాం. 100 రూపాయలు కానీ 10 రూపాయలు కూడా రావట్లేదు. పాడేస్తున్నాం. 15 లక్షలు పెట్టినాం. 1 లక్ష రూపాయలు కూడా తీయలేకపోయాం. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు? 10 ఎకరాలండి. మేము చేస్తలేదండి, వత్తుకులు అండి. కొంటూ ఉంటారు? కొంటాం ఉంటామండి, రైతు దగ్గర కొంటాం. రైతు డబ్బు ఇచ్చేసుకున్నాడండి, మాకేం రూపాయి తీస్తలేదు. నాశనం అయిపోయామండి. మరి ఎట్లా? మరి నెక్స్ట్ ఇంకో పంట వేస్తారా? లేకపోతే పంట ఏం కాదండి, ఏదో ప్రాంతానికి గాలిదుమ్ము రావాలి. ఏదో ప్రాంతం గాలిదుమ్ము వస్తే ఇక్కడ పెరుగుతుంది, లేకపోతే ఇంకా అంటికే పెరగదు. ఇది పైకి గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తలేదు. మరి గవర్నమెంట్ ఏమి మీకు ఇక్కడ మరి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఏం చేస్తలేదండి. ఎక్స్పోర్ట్ ఏం చేయట్లేదు, చేసిపడలేదు. ఇక్కడే తినబడే. అందులో షుగర్లో గట్ట వచ్చేసిందని అంటుకొని తింటలేదు. మరి తెగులు రాకుండా ఏంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సింది? ఇంకా జాగ్రత్త ఏమీ లేదండి. కైమెట్లు మట్టి పాడైపోతుందండి. ఇప్పుడు మీరు కొట్టుకాడికి వచ్చి ఈ ఎత్తం కొయ్యమంటారు కానీ ఈ ఎత్తం కొయ్యమంటారు. బదలాసిపోయింది. పురుగులు గట్ట ఉంటాయండి. నిదానించుకోనండి. తెల్ల మార్కెట్ డౌను, అంటే కొప్పర్ డౌను. ఒక బొంతోటే బాగుందండి. కనవాయన్ని కూడా రూపాయి సరుకు 10 పైసలు వస్తుంది. ఏంటి బొంత? ఏంటి మనం తిని కూర అనుకుంటాం బొంత. ఓకే, అది ఒకటే మార్కెట్ బాగుందండి. కనవాయన్ని కూడా కింద అడిపోయినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్ముతున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను. ఒక ఎకర నేల అమ్మేసాను. సొంత పొలం ఉంటే అమ్మేసాను. అయ్యో, ఆ లాస్ వచ్చి అమ్మేసాను. ఇంక ఒక 7 లక్షలు ఉంటే ఆ 7 లక్షలు కూడా పెట్టాను. ఇంకా అయిపోయింది. ఏం కాదులేండి, వస్తుందిలే. ఏమొస్తుందా? వెంకన్నబాబు గుడికాడ ఇలా ఇచ్చుకోవాలి. అయ్యో, ఇంకేమొస్తుందా? ఇంకెవడిస్తాడా? డబ్బు ఇస్తే ఇస్తావు. డబ్బు ఇవ్వకపోతే ఎవడ కదా బాబు. లేదు, ఇంకా అట్టికే వ్యాపారం పని అవదండి. నాశనం అయిపోయింది. ఎప్పుడు 20 రోజులు అమ్ముతుందమ్మా. ఆషాఢం సేవల్లో అమ్ముతుంది. ఓకే, ఆషాఢం సేవల్లో అమ్ముతుంది. 20 రోజులు అమ్ముతుంది. 20 రోజులు సంవత్సరం పొడుగు గెల్ల తీయగలదువా? తీయలేమండి. గెల్ల సంవత్సరం పొడుగు ఉంటాయండి. సంవత్సరం పొడుగు ఉంటే రేట్లు మాత్రం ఆషాఢ మాసంలో ఆషాఢం సేవనం అమ్ముతుందండి. అమ్ముతుందని క్షేత్రం అండి. అంటే ఉన్న దేశాలు పోతాయి, మనకి ఇక్కడ కర్ర వేస్తారో రైతులు ఉంటది. అప్పుడు రేట్లు ఎంత పలుకుతాయి? అప్పుడు సైకిల్ 3000, 4000, రాత్రి 2000. 3000. సూపర్ సూపర్. ఇప్పుడు ఏమో నాశనం అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకుంటలేదండి. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయాలి. ఇది చేస్తే పని అవుతుంది. సో ఇది పరిస్థితి. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కనుక ఎక్స్పోర్ట్ చేస్తే మీకు లాభం ఉంటుంది. సరే, చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి రైతులందరూ తీసుకొస్తూ ఉంటారనమాట. తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ సేట్లు అంట వాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. చూసాం కదా ఎంత పెద్దగా ఉందో మార్కెట్ ఆడిది. ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఇండియాలో కూడాను ఇదే పెద్ద మార్కెట్ అనమాట. సో ఇలా రైతులందరూ కూడా తీసుకొచ్చి లోపల అమ్ముకుంటారు. వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ నుంచి ఏరియాస్కి పంపిస్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చూసాం కదా. సో రైతులందరూ కూడాను సైకిల్స్లో తర్వాత బండిల్లో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట మార్కెట్ యార్డ్లో. సో షావకారులు అంటూ ఉంటారంట వీళ్ళని. సో వాళ్ళు కొంటూ ఉంటారు. వీళ్ళు కొని వీటిని వీళ్ళు సో వేరే చోటకి పంపించుకుంటూ ఉంటారనమాట. సో అది ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? వెంకట సుబ్బారావు. సో రైతుల దగ్గర నుంచి మీరు కొంటున్నారు. సో ఎలా కొంటారు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ప్రాసెస్ రైతులు సైకిల్ ద్వారా పట్టుకొస్తారండి. సైకిల్ ద్వారా పట్టుకొస్తే మాకు ఆర్డర్స్ని బట్టి మేము క్వాలిటీ కావాలితే క్వాలిటీ, వాళ్ళ క్వాలిటీ కావాలితే సైకిల్ మంచి పళ్ళు అనుకోండి 1500, 1600 క్వాలిటీ మార్కెట్ని బట్టి. డౌన్ గా ఉంటే 1000 రూపాయలకి వస్తుంది. ఇంకా డౌన్ ఉంటే సైకిల్ 400, 300కి ఇస్తారు. మరి లాస్ కదా అప్పుడు? మరి లాస్ అంటే సంవత్సరంలో 4 నెలలే దీనికి గిరాకీ అండి. ఉన్న 8 నెలలు కూడా దీనికి అంత గిరాకీ ఉండదు. 4 నెలలు అంటే 4 నెలలే అంటే కరెక్ట్గా 8వ నెల కాడి నుంచి 10వ నెల దాకా కూడా వీళ్ళకి గిరాకీ వస్తుంది. అంటే శ్రావణ మాసం ఒక మార్కెట్లో మంచి గిరాకీ వస్తుంది. 400 కాడి నుంచి 350 దాకా మంచి గిరాకీ వస్తుంది రైతులు. ఓకే, ఒక గెల మీద, ఒక గెల దగ్గర అండి. ఓకే, ఎందుకంటే మొత్తం ఏరియాలో పంట పుష్కలంగా ఉంటుంది. ఒక మే నెల వద్ద ఈ తోటలో ఇరిగిపోతే ఇక్కడ కర్ర కట్ట చేసి ఈ తూర్పుగోదావరి బాగా బంధించి వాళ్ళు ఇక్కడ పట్టుకొస్తాం వల్ల గిరాకీ ఉంటుంది. జూన్ నెల కాడి నుంచి ఆగస్టు దాకా కూడా మాకు మంచి గిరాకీ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మార్కెట్ పడిపోద్ది. మరి రైతులతో కూడా మనం మాట్లాడే చూసాము. సో మీరు కొంటూ ఉంటారంట. సో మీరు ఎక్కడికి తీసుకెళ్తూ ఉంటారు, మీరు ఎలా అమ్ముకుంటూ ఉంటారు? మేము మాకు సాగులు ఆర్డర్స్ ఇస్తారండి.
ఎక్కడ ఈ నుంచి ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా జిల్లా, ఓకే ఓకే వాళ్ళకి మీరు అందరూ అందరూ ఆర్డర్లు అనమాట అండి. వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వాళ్ళ ఇక్కడి నుంచి మేము కొనుగోలు చేసి ఇక్కడ బళ్ళు పెట్టి వాళ్ళకి మేము సరుకు వాళ్ళకి డెలివరీ చేస్తాం. ఓకే, ఇది సరుకంతా మీరు కొనేసి ఇక్కడ మీ యొక్క ప్లేస్ లో మా పెట్టుకుంటారు. ఎవరి ప్లేస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, మీకు షావకారులందరికీ ఒక ప్లేస్ ఉంటుంది. ఎవరి ప్లేస్ వాళ్ళకండి. ఓకే ఓకే, అంటే ఒక రోజుకి ఎన్ని గెలలు కొంటారు మీరు? వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ బట్టి మాకు డైలీ తక్కువ లేదా మినిమం తక్కువ లేదా 100 గెలలకు తక్కువ లేకుండా 100 గెలలు తక్కువ లేకుండా వస్తుంది. సీజన్ అయితే 400 అవి కానీ 500 దాకా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎంత నడుస్తుంది? ఈ రోజు మార్కెట్ అయితే అంత గిరాకీ లేదండి సార్, చాలా లాస్ అండి. వాళ్ళు కనీసం వాళ్ళకి కొన్న రేటు కూలికొని పోయి కనీసం గెలక 20 రూపాయలు కూడా రాదండి. అవునా? అంత దారుణం అండి. మరి గుంటూరు అక్కడ పంపించాలి కదా. వాళ్ళకు కూడా పుష్పలంగా సరుకు ఉందండి, వాళ్ళ ఏరియాలో సరుకు ఉంటుంది. దానివల్ల మాకు ఆర్డర్స్ తక్కువైపోయింది. ఆర్డర్స్ తక్కువైపోవడం వల్ల గెల ఎక్కడ సరుకు అక్కడ ఇరిగిపోతుంది. దానివల్ల గిరాకీ లేదండి రైతులు. ఒకసారి చూపించండి అక్కడ ఎలా జరుగుతుంది. ఇది కర్పూర గెలండి. ఇది అవునండి, కర్పూర అంటారు దీన్ని. అంటే ఇది మొత్తం 4 ఏరియాలు, అంటే ఈ రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తుంది. కానీ దీనికి ఇప్పుడు గిరాకీ లేదండి సార్. అయ్యో, ఈ సంవత్సరమే ఈ రోజుల్లో అన్ని మార్కెట్ లో కూడా అమ్మట్లేదు. ఇది చక్కెరగలి, అంటే జ్యూస్ గట్రా చేసి తాగుతాం చూడండి, ఇది చక్కెరగలి. ఓకే, ఇది అఫీషియల్ గా అందరూ కూడా మనం ఇష్టపడుతూ ఉంటారు. తీగా ఉండేది ఇదే. అవును, కానీ దీనికి కూడా ఈ సంవత్సరం బాగా గిట్టుబాటు ధర లేదు రైతుకి. అయ్యో, మినిమం గెల 100 రూపాయల కాడి నుంచి 200 దాకా ఇష్టం. పెద్ద గెల అయితే 5 జత్తలు 6 జత్తలు 200 దాటి వెళ్తలే. 100 నుంచి 200 దాకా వెళ్తుందండి. ఇప్పుడు అలా మామూలుగా యాక్చువల్గా అయితే 400 రావాలి గెల. అలాంటిది ఇప్పుడు సరిసగం సుమారు తగ్గిపోతుందండి, రైతులు గిట్టుబాటు ధర రావట్లేదు. ఈ నిరుడు ముంగటి సంవత్సరం కూడా గెల 500, 600 అమ్ముతుంది. రైతుకి ఆశ కలిగి ఒక ఎకరం వేసి ఇది 5-6 ఎకరాలు కప్పెట్టి వాస్తవంగా అయితే ఏది అమ్ముతుంది అదే కప్పెడుతున్నారు. రైతు అన్న కూడా 4 రకాల పంట పండించుకోవాలి. కానీ రైతులకి మన గవర్నమెంట్ రైతు భరోసా కేంద్రాలు కూడా వాళ్ళకి అవగాహన కనిపించట్లేదు. రైతే ఎన్నుముక అంటుంది కానీ రైతుకి ఏది చేసి తీసుకెళ్తలే. ఏది ఎక్కువ రేటు అది రైతుకి కప్పెడేస్తున్నాడు. కానీ ఆ రైతుకి ఇంత ఏరియా ఎక్కువ కప్పెడతాం వల్ల మనకి రేటు ఉండదు అని అవగాహన కల్పించట్లేదు. సో అంటే మీరు చెప్పేది ఏంటంటే రైతులందరూ కూడా ఎప్పుడైతే గిట్టుబాటు ఉంటుందో గిట్టుబాటు ధర ఉంటే అదే వేస్తున్నారు. దాని వల్ల రైతులు నష్టపోతున్నారు. అన్ని వేసుకోవాలని గిట్టుబాటు ధర రావట్లేదు. ఈ సిల్లర్లండి అంటే ఒక 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ లోకల్ వచ్చి కొనుక్కుంటారండి. అంటే లోకల్ బళ్ళు ఉంటాయి అనమాట అండి ఇక్కడ. వాళ్ళు ఇక్కడ నుంచి సింపుల్ గా వేసిపోతారండి. ఇక్కడ గవర్నమెంట్ గెల అయితే కనుక రెట్టం బళ్ళు పెట్టి మీకు తక్కువ కిరాకి పెట్టి బండిని మేము అందులో ఎగుమతి చేసి తక్కువ కిరాకి పంపిస్తాం. సరే చూపించండి ఒకసారి బండి ఎలా ఉంటుంది ఏంటి మాకు చూపించండి. లోడ్ వేస్తారు ఇదా అండి. ఓకే, సో ఒక లోడ్ లో ఎన్ని పంపిస్తారు? బండి వచ్చి 200 కానీ 150 గెల్ల వేసుకెళ్తుందండి. 200 నుంచి 150 గెల్ల వేసుకెళ్తుందండి. దీని కిరా మినిమం లోకల్ గా అయితే 3000 తీసుకుంటారు. అది విజయవాడ గట్ట 4000 తీసుకుంటారు. ఈ లోకల్కే 3000, లోకల్కే 3 అంటే 30-40 కిలోమీటర్. దీనివల్ల మీకు లాభం ఎంత ఉంటుంది? నాకు లాభం ఏంటంటే లోకల్ బళ్ళకి లాభం ఏమి ఉండదు. మాకు తక్కువ కిరాలు కానీ పర్లేదు. గవర్నమెంట్ బళ్ళకి లాభం ఏంటంటే వాళ్ళ రిటర్న్ బళ్ళు పెట్టడం వల్ల 2000 సేవ్ అవుతుందండి సాగుగారికి. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఎర్ర అరటిపళ్ళు కూడా ఉన్నాయి కదా, ఎరుపు గెల్ల ఉన్నాయండి. ఎక్కువగా చెన్నైలో అవుతుందండి. చెన్నై వాళ్ళు చెన్నై ఎప్పుడైతే డౌన్ అయిందో లోకల్ వాళ్ళు కొనుక్కుంటారండి. అదే 600 అమ్ముంది అనుకోండి చెన్నై వెళ్ళిపోద్ది. అదే 300, 250, 350 రూపాయలు పెట్టడానికి లోకల్ వాళ్ళు చుట్టుపక్కల తలకు 10 గెల్ల కొనుక్కుంటారు. ఎక్కువ కొనరండి, తక్కువ 10 గెల్ల 15 గెల్ల అమ్ముకుంటారు. సో మొత్తానికి ఇక్కడ వచ్చే సైకిల్ బట్టి మీరు కొనుక్కుంటారు. సైకిల్ బట్టి సాగుకాలు బట్టి అంచనా వేసుకుని మేము కొనుక్కుంటాం. 10 మంది సాగుకాలు ఎక్కడ వచ్చారు అనుకోండి, 200 సైకిల్ వచ్చి 100 సైకిల్ వస్తే ఇది ఏమంటున్నా గిరాకీ పెరిగిపోద్ది. సైకిల్ 1000 రూపాయలు ఉంది అనుకోండి, 1500, 1800 అనుకుంటాం. అలా కూడా ఉంటుంది. అంటే వచ్చే జనాలను బట్టి ఫ్లోటింగ్ని బట్టి మేము ఎక్కువగా ఎంత క్యాష్ ఇచ్చేస్తామండి. దగ్గరనే క్యాష్ ఇచ్చేస్తారు. మా కాణాలో పెట్టుకోమంటే మా ప్లేస్ లో ఇక్కడ రాగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఓ సూపర్ సూపర్ అండి. సో ఒక రోజుకి ఎంత లాభం వస్తుంది? ఈ లాభం లేదు, మేము ఉన్న గెలకు 5 రూపాయలు కమిషన్ ఇస్తానండి సాగు. ఒక గెలకు ఉంటే 5 రూపాయలు కమిషన్, 100 గెలకి 500. 100 గెలకి 500 కమిషన్ ఇస్తాడండి. అంతే అంతే. ఆ కమిషన్ మిగిలింది. మా కమిషన్ మీకు డైలీ చెప్తారు కదా, మరి డైలీ 1000 రూపాయలు వస్తాయి మనకి. సో ఇది మనం చూస్తున్నాం కదా అరటిగెలలు సాగు చేసే వాళ్ళ యొక్క పరిస్థితి అనమాట. సో వాళ్ళు పండించుకొని దానికి ఇక్కడ తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో అమ్ముతున్నారు. సో ఇక్కడ రైతు చేతి దగ్గర అయితే మనకి చాలా తక్కువ రేట్స్తోనే, అంటే డిపెండ్స్ అపాన్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీగా ఉంటే ఒక రేట్ అని చెప్పి, ఆ రోజు వచ్చిన ఫ్లోటింగ్ బట్టి, ఒకవేళ ఫ్లోటింగ్ కనుక బాగా ఉంది అంటే దాన్ని బట్టి ఒక రేట్ బట్టి అని చెప్పి అంటున్నారు. నేను సంవత్సరం పొడుగునా మనం చూస్తున్నట్లయితే కేవలం ఒక 4 నెలలు మాత్రమే వీళ్ళకి బాగా పంటలు పండుతూ ఉంటాయంట, అండ్ లాభాలు కూడా వస్తూ ఉంటాయంట. అండ్ మనం చూసినట్లయితే రైతులందరూ కూడా పెట్టుబడి ఎప్పుడైతే బాగా దిగుబడి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయో ఆ సీజన్లో ఏ పంట అయితే పండిందో అవే పళ్ళు వేస్తున్నారంట. అలా కాకుండా అన్ని రకాల పండ్లు కూడా వేస్తే సీజన్కి తగ్గట్లుగా కాకుండా ఎటువంటి ప్రదేశంలో ఎటువంటి లాస్ వచ్చినా కూడాను తట్టుకోగలరని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతుల దగ్గర నుంచి వెళ్ళుకొని దీని ఇక్కడ నుంచి వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్కి అనేది కూడా పంపిస్తూ ఉంటారంట. అండ్ లాభాలు అయితే మీరు చూసారు కదా. సో
ఒక గెల మీద 5 రూపాయల వరకే లాభం అనేది మిగులుతూ ఉంటుందంట. సో ఇది అసలు రియల్ స్టోరీ ఆఫ్ అరటి ఫార్మింగ్ అనమాట. సో అయితే ఇక్కడ నుంచి మనము అరటి ఫార్మింగ్ అసలు ఎలా చేస్తారు, అక్కడ రైతులు ఎలా పండిస్తూ ఉంటారు, అండ్ వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా కూడా ఒకసారి మనం అరటి ఫామ్ దగ్గరికి కూడా వెళ్ళి సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే మెంటర్స్, ఎవరైతే ఇలాంటి పర్సన్స్, రైతులు కావచ్చు, బిజినెస్ సంబంధించినటువంటి మెంటర్స్ అందరూ కూడా మీకు క్లియర్గా బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగానే సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కోర్స్ ఏదైనా కావాలి అనుకుంటే కూడా ఫ్రీడమ్ యాప్లో మీరు చూసి నేర్చుకోవచ్చు. సో దాట్స్ ఇట్. సో దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.